మా గీతు ప్రెజెంట్ నర్సరీ చదువుతుంది. తనకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ అయితే ఉంది. అందులో ఈ పాట్‌ని డెకరేట్ చేయమని చెప్పేసి హోంవర్క్ అయితే ఇచ్చారు. అయితే ఇందులో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి పాట్ తీసుకొని దానికి పెయింటింగ్ ఏసేసి మన దగ్గర ఏమన్నా లేస్‌లు, స్టోన్స్, గిఫ్ట్ రిబ్బన్స్ ఇలాంటివి ఉంటే అవి అప్లై చేసి బ్యూటిఫుల్ పాట్‌ని రెడీ చేయడం. ఇంకొకటొచ్చేసి మన దగ్గర అవన్నీ ఏం లేకపోతే సింపుల్‌గా పెయింట్ చేసి వదిలేయొచ్చు. ఇంకా మా దగ్గర అయితే మెటీరియల్ ఏమీ లేదు. ఇంకా బయటికెళ్ళి తెద్దామంటే 2, 3 డేస్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా బయటికెళ్ళే ఛాన్స్ లేదని చెప్పేసి జస్ట్ మా ఆయన ఒక పాట్ తీసుకొనొస్తే దానికి గీతుతో ఇలా సింపుల్‌గా పెయింటింగ్ అయితే చేపిచ్చాము. ఇది పిల్లల హోంవర్క్ కాబట్టి సింపుల్‌గానే చేపిచ్చాను. తను ఎంతవరకైతే చేయగలదో అంతవరకైతే చేపిచ్చామన్నమాట. అది ఎలా చేపించామన్నది లాస్ట్లో అయితే మీరు చూడొచ్చు. పిల్లలకి పెయింట్ వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. పర్టికులర్గా మా గీతుకైతే ఇంకా చెప్పనవసరం లేదు. పెయింట్ బాటిల్స్ చూస్తే చాలు నేను పెయింట్ వేస్తా అంటూ వస్తుంది. అంత ఇష్టం అనమాట గీతుకి. ఇంకా మా ఆయన అయితే జస్ట్ అవుట్లైన్స్కి ఇచ్చాడు. రిమైనింగ్ మిడిల్లో అయితే గీతుతోనే వేపించాము. అంటే ఆల్మోస్ట్ గీతుతోనే వేపించాము. కొంచెం అక్కడక్కడ మా ఆయన అయితే వేశారు. నాకు ఇంతకుముందు ఎప్పుడు పెయింటింగ్ వేసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో నాకు పెద్దగా ఐడియా కూడా లేదనమాట ఎలా డెకరేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. మనం వేస్తూ ఉంటే మనకు కొన్ని థాట్స్ అయితే వస్తాయి కదా, ఇలా వేస్తే బాగుంటుందని చెప్పేసి. సో ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు కాబట్టి ఇలా సింపుల్గా అయితే వేపించాము గీతుతో. ఇలాంటి యాక్టివిటీస్ వల్ల పిల్లల్లో కలర్స్ని ఐడెంటిఫై చేయడము, క్రియేటివిటీ, కాన్సన్ట్రేషను, పేషెన్సీ లెవెల్, ఫైన్ మోటార్ స్కిల్స్ ఇలా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. పెయింటింగ్ చేయడం అనేది జస్ట్ హ్యాబిట్ మాత్రమే కాదు, ఇట్స్ అ లర్నింగ్ ప్రాసెస్. మనం పెయింట్ చేస్తూ ఉంటే మనకు కొత్త కొత్త థాట్స్ వస్తాయి, మన క్రియేటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. మీరేమంటారు? పెయింటింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ పైన పెట్టి చూస్తున్నాను ఎలా ఉంటుందో అని చెప్పేసి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.